హాయ్ ఎవ్రీవన్ గైస్, గుర్తుందా నా ఫస్ట్ వీడియో బహ్రెయిన్ ట్రిప్ వీడియో చేశాను. అందులో మీకు చెప్పాను నేను బహ్రెయిన్కి ఈ వీసా మీద, అదే ఆన్లైన్ విజిట్ వీసా మీద వెళ్ళాను. 14 days విజిట్ వీసా మీద. అది నేను అప్లై చేయలేదు, నేను ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేస్తారు అని చెప్పాను కదా. నాకే సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ లాగా వచ్చిందని చెప్పాను. అలా అది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు కన్వర్ట్ చేశారని కూడా మీకు చెప్పాను. సో ఆ వీడియో చేద్దాం అనుకున్నాను ఈ వీసా ప్రాసెస్, కానీ నేను బిజీగా చేయలేదు వేరే వీడియోస్లో. ఇప్పుడు చేస్తాను. అది లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో. ఏ కన్సల్టెన్సీ అప్రోచ్ అవసరం లేకుండా మీరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ, చాలా మనీ సేవ్ అవుతుంది. చూడండి, బహ్రెయిన్కి ఏ కంట్రీస్ వీసా అవసరం లేదంటే కువైట్, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ దుబాయ్ ఉంది కదా. ఈ కంట్రీస్ అంటే బహ్రెయిన్ చాలా క్లోజ్ కంట్రీస్ అనమాట, ఫ్రెండ్లీ కంట్రీస్. వీళ్ళకి ఏంటంటే వీసా అవసరం లేదు. ఈ కంట్రీ సిటిజన్స్కి బహ్రెయిన్కి వెళ్ళడానికి వీసా అవసరం లేదు, వాళ్ళు ఉండిపోవచ్చు అనమాట. అంటే మన నేపాల్ వాళ్ళు చూడండి, ఇండియాకి ఎలా వస్తారు వీసా లేకుండా, అలాగనమాట. చూడండి, వీసా అండ్ అరైవల్ ఆప్షన్ ఎవరికి ఇచ్చారంటే, వీసా అండ్ అరైవల్ అంటే వీసా లేకుండా కంట్రీలకు ఎంటర్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్లో అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఇది కూడా కొంచెం ఫ్రెండ్లీ కంట్రీస్కి ఇస్తారు, బాగా క్లోజ్ కంట్రీస్కి, బిగ్ కంట్రీస్కి ఇస్తారు. ఇందులో చూడండి, సౌత్ అమెరికా, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం పాస్పోర్ట్ హై వాల్యూ ఉన్న కంట్రీస్కి ఇస్తారు. ఇది కూడా వీసా అండ్ అరైవల్ కూడా చాలా హై వాల్యూ. ఇంకా ఈ వీసా ఎలిజిబుల్ కంట్రీస్ అంటే ఇందులో ఇండియా కూడా ఉంటుంది. ఈ వీసా అంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, వీసా ఈజీ వెళ్ళిపోవచ్చు. బహ్రెయిన్ చాలా కంట్రీస్కి ఈ వీసా ఆప్షన్ ఇస్తున్నారు. ఈ వీసా చాలా ఈజీ, మీకు చెప్పాను కదా, నాకు గిఫ్ట్లో వచ్చింది. ఎంబసీకి వెళ్ళవసరం లేదు, మీ మీ వీసా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. మీ డీటెయిల్స్ ఉంటే చాలా సింపుల్, చాలా ఈజీ కూడా, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏ కన్సల్టెన్సీ అవసరం లేకుండా. ఈ వీసా అనేది మీరు అప్లై చేస్తే 5 to 8 బిజినెస్ అంటే హాలిడేస్, బిజినెస్ డేస్ అంటే హాలిడేస్ కాకుండా, సాటర్డే సండే కాకుండా 5 to 8 నార్మల్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది మీకు వీసా. మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేస్తే. అర్థమైందా గైస్? ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి. గూగుల్లోకి వెళ్తారు, బహ్రెయిన్ ఈ వీసా అని టైప్ చేస్తారు. చూడండి, evisa.gov.bh అని వచ్చింది కదా, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఈ సైట్ ఇది, ఇక్కడ డిస్క్లైమర్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చూడండి, అప్లై ఎలిజిబిలిటీ, దీంట్లో అప్లై చేయాలి. తర్వాత వీసా ఎక్స్టెన్షన్, వీసా క్యాన్సిలేషన్, వీసా అప్లికేషన్ స్టేటస్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు డేటా కరెక్షన్, కానీ మీరు రాంగ్ ఎంటర్ చేస్తే ఇందులో కరెక్ట్ చేసుకోవచ్చు. చెక్ అప్లికేషన్ స్టేటస్ అంటే అప్లై చేసిన తర్వాత ఇది అప్రూవ్ ఇందులో చెక్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు అప్లై ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాలి మనం అప్లై చేయడానికి. ఓకేనా? చేసిన తర్వాత మీ దగ్గర విజిట్ వీసా అది ఉంటే, లేకపోతే రెసిడెన్సీ పర్మిట్ ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే ఫస్ట్ది, లేకపోతే నో పెడతారు. డిఫాల్ట్ నో ఉంటుంది. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ విజిట్ చూడండి. పర్పస్ ఆఫ్ విజిట్ జనరల్ విజిట్, మన ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏదైనా బిజినెస్ పర్పస్ అనట్లేదు కదా, మనం జనరల్ విజిట్ చూడడానికి వెళ్తున్నాం, టూరిజం. సో జనరల్ విజిట్ పెడతాం. లేకపోతే టూరిజం, ఫ్యామిలీ, ఎవరైనా ఫ్యామిలీ చూడడానికి అయితే ఫ్యామిలీ విజిట్, లేకపోతే టూరిజం. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం, మన ఇండియన్స్ కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కోడ్ ఎంటర్ చేస్తారు. ఈ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు చెక్ చేసుకోవడానికి. ఇక్కడ ఆన్లైన్, ఆన్ అరైవల్ రెండు ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఆన్ అరైవల్ ఎవరికి, కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువ ఉన్నాయి అందులో లిస్ట్లో. మళ్ళీ ఇంకా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో అంతేకాకుండా మీకు మనకైనా సరే, వేరే కంట్రీస్కైనా సరే, యూఏఈ, యుఎస్, యూకే, ఇవన్నీ వీటికి మీకు విజిట్ వీసా ఉంటే ఈ కంట్రీస్కి వెళ్ళడానికి, అప్పుడు కూడా మీరు ఆన్ అరైవల్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళిపోయి బహ్రెయిన్లో మీరు ఆన్ అరైవల్ ఎయిర్పోర్ట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ కంట్రీస్కి వీసా, మీకు విజిట్ వీసా ఆల్రెడీ వీసా ఉంటాయి, లేదా గ్రీన్ కార్డు ఉన్న. ఆన్ అరైవల్ అది చూడండి, ఆన్లైన్ ఆన్లైన్ కదా. చూడండి, ఆన్లైన్లో విజిట్ వీసా సింగిల్ ఎంట్రీ, 2 weeks సింగిల్ ఎంట్రీ,
3 months ఉంటుంది, మళ్ళీ 1 year కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నా ఏ డేట్ ఉండాలో. చూడండి 2 weeks అన్నమాట. స్టే అలౌడ్ 2 weeks. జాబ్ అది చేయకూడదు. ఈ విజిట్ వీసా మీద వెళ్ళినప్పుడు జాబ్ అది చేయకూడదు, ఏ వర్క్ కూడా చేయకూడదు అన్నమాట. పాస్పోర్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి. హోటల్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ అవి ఉండాలి. మళ్ళీ చూడండి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉండాలి. ఎంత $1,000 అంటే $1 78 ఉన్నది అనుకుంటా. అయితే మీకు 70,000 or 80,000 మీ బ్యాంక్లో స్టేట్మెంట్లో ఉండాలి అమౌంట్. 3 months నుంచి అయితే ఉంటే మంచిది, కానీ మీకు వచ్చేస్తుంది. రేపు అప్లై చేద్దాం అంటే ఈరోజు అప్లై చేసుకున్నా రావచ్చు అని విన్నాను నేను, కానీ ముందే వేసుకుంటే మంచిది ఏ కంట్రీస్ కన్నా సరే. 3 months నుంచి ఉండాలి. ఎండింగ్ స్టేట్మెంట్ మినిమం $1,000 అంటే 70,000 to 80,000 ఉండాలి మీ అకౌంట్లో అని చెప్పారు, చూసారు అక్కడ. అది ఫాలో అవ్వండి కరెక్ట్గా. అది ఫాలో అయిపోతే మీకు ఎప్పుడు రిజెక్షన్స్ ఉండవు. ఇదిగో $9 ఫీజు అనమాట. ఇందులో మీకు ఒకవేళ మీకు వీసా అప్రూవ్ అవ్వకపోతే మీకు ఇందులో అప్లికేషన్ ఫీజు రాదు. 4 Bahrain dinar రాదు. అది మీకు 5 అనేది బ్యాక్ వస్తుంది అనుకుంటా. చూడండి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, అంతా చదువుకోండి. వీసా అప్రూవ్ అయిపోతాయి, 90% అప్రూవ్ అయిపోద్ది. మీకు ఏమైనా క్రిమినల్ హిస్టరీ అలాంటివి ఏమైనా ఉంటేనే అప్రూవ్ అవ్వాలి. అయితే మీ డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయకపోయినా ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పితే మీకు అబౌవ్ 90% అప్రూవ్ అయిపోతుంది అందరికి కూడా. అంతే 3 months కూడా అంతే. 3 months ఏంటంటే మీకు అందులో 1 month స్టే ఉంటుంది, మినిమం 1 month స్టే ఉంటుంది. 1 month స్టే అలౌడ్ అనమాట పర్ విజిట్. 1 yearది కూడా అంతే 3 monthsతో ఉంటుంది. ఇదిగోండి 1 month స్టే, మ్యాక్సిమం 1 month. అంటే 3 month వీసా మీకు అలౌడ్ ఉన్నా సరే, విజిట్ వీసా అంటే ఒకసారి వెళ్తే మీరు 1 month ఉండాలి. 1 month బ్యాక్ వచ్చేయాలన్నమాట. మళ్ళీ వెళ్ళొచ్చు, మరీ వెళ్ళి ఇంకోసారి. లేకపోతే మీకు కొంచెం ఆప్షన్స్ ఉంటాయి. అంటే పక్క కంట్రీ పక్కన సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియా వెళ్ళి బార్డర్ అక్కడ అది క్రాస్ చేసి ఎగ్జిట్ స్టాంప్ వేసుకొని మళ్ళీ రావచ్చు. అలాగ ఉంటుంది అన్నమాట. అలాంటి ట్రిక్స్ ఉంటాయి, చిన్న ట్రిక్స్. మీరు అది యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇన్ అవ్వచ్చు వెంటనే. అలా 3 months ఉండొచ్చు. అయితే ఇండియా వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. 1 year కూడా అంతే. 1 year అంటే 90 days ఉండొచ్చు పర్ విజిట్. 90 days తర్వాత మీరు 1 year వీసా మీకు అప్లై చేసుకుంటే. ఫీజు అన్నిటికీ వేరే ఉంటుంది. 1 year 44 Bahrain dinar అంటే దగ్గర 10,000. మీకు అర్థమైంది కదా, ఫీజు అన్నింటికి వేరే ఉంటుంది. చూడండి ప్రతిదాన్ని మీరు ఏది అప్లై చేయాలనుకుంటే దాని చివరిన మీకు అప్లై ఉంటుంది, అది క్లిక్ చేయడమే. సింగిల్ ఎంట్రీయా లేకపోతే 3 months క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ కొడతారు. యాక్సెప్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ అప్లికేషన్. ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఏమైనా రాంగ్ ఉన్నదంటే మళ్ళీ అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. నేషనాలిటీ, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీకు చూపించడానికి నేను వేరే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను, నా పర్సనల్ డీటెయిల్స్ కాదు. జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఎవరివి కానీ డేటా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, ఇండియా. బర్త్ కంట్రీ, నేషనాలిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ ఇష్యూ డేటు,
ఎండ్ డేట్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు చాలా కూల్గా ఎంటర్ చేయండి, కంగారు ఏం లేదు. మళ్ళీ ఎందుకంటే మీకు తేడా వచ్చిందంటే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలి, అంత పెద్ద హెడేక్ అది. ఫ్యామిలీ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఉంటుంది కదా, మీ ఇంటి పేరు ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత మీ నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఆక్యుపేషన్, మీ ఆక్యుపేషన్ ఏదైతే ఏ ఫీల్డ్కి సంబంధించిందో అది ఎంటర్ చేస్తారో. తర్వాత మీ టైటిల్, ఆక్యుపేషన్ నేమ్ అంటే ప్రోగ్రామర్ అలా ఉంటాయి కదా, అలాంటివి ఎంటర్ చేస్తారు. తర్వాత ప్లేస్ ఆఫ్ వర్క్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ప్లేస్ ఆఫ్ వర్క్. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఈమెయిల్ అడ్రస్కి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అది వస్తుంది, ఎప్పుడు అయిందో లేదా ఏదైనా మీకు ఈమెయిల్ ఐడి ద్వారా తెలుస్తుంది. మీరు రాంగ్ ఇచ్చారంటే మీకు తెలియదు. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా మటుకు ఇవ్వండి, ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ప్లస్ ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్లో. కంట్రీ కోడ్, ఇండియా కంట్రీ కోడ్ 91 కదా, ప్లస్ ఎంటర్ చేసి మరి ప్లస్ ఎంటర్ చేపితే రాంగ్ వస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇక్కడ లేడీస్ అయితే డాటర్ ఆఫ్, లేకపోతే వైఫ్ ఆఫ్, లేకపోతే జెంట్స్ అయితే సన్ ఆఫ్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి చేంజెస్ ఉంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే కరెక్షన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడే చూసుకున్నా సరే, 2-3 టైమ్స్ చూసుకొని కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా. నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది అవ్వదు, మళ్ళీ చాలా అది మీకు టైం పట్టేస్తుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు బహ్రెయిన్లో కరెక్ట్ చేసి మీకు రావాలన్నమాట. కరెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకోవడాలు అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కొట్టిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ కాపీ, ఫ్లైట్ టికెట్, మళ్ళీ హోటల్ అకామిడేషన్ అనేది మీరు క్యాన్సిలేషన్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోండి. ఇది బుక్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ ఉంటాయి కదా, అలాంటివి బుక్ చేసుకొని బుక్ చేస్తే సబ్మిట్ చేయండి. జస్ట్ ఇక్కడ జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ చేయాలి. నేను జస్ట్ ఏదో పెట్టేస్తున్నాను నేను మీకు చూపించడానికి చేస్తున్నాను కదా, జస్ట్ నార్మల్గా ఏదో క్లిక్ చేస్తున్నాను. సో ఇలాగా మీరు హోటల్ అకామిడేషన్, బ్యాంక్ స్టేట్మెంట్కి ఇంకోటి మీకు బ్యాంక్ స్టాంప్ వేయించుకుంటే మంచిది. మీకు అది చాలా హై వాల్యూడ్ అనమాట. బ్యాంక్ స్టాంప్ ఉంటుంది కదా, బ్యాంక్కి వెళ్ళి స్టాంప్ వేయించుకొని ఆ స్టేట్మెంట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి, అటాచ్ చేయండి. అప్పుడు మీకు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొడితే చూడండి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సేవ్ చేసుకోవాలి. దీంతోనే మీకు ఇందాక చెప్పాను కదా, వీసా అప్లికేషన్ స్టాటస్ చెక్ చేసుకోవాలి. వీసా అప్రూవ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో చూపించాను కదా సైట్లో ఎంటర్ అవ్వగానే. ఇది ఇక్కడ పేమెంట్ ఉంటుంది, పే బై క్రెడిట్ కార్డ్ అది ఉంది కదా, ఇది పే బై క్రెడిట్ కార్డ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. అది ఇదిగోండి, మీ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్ లేదు ఆప్షన్, క్రెడిట్ కార్డ్ దగ్గర పే చేయాలి. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే ఇందా రిఫరెన్స్ నెంబర్ చెప్పాను కదా, ఇప్పుడు చూడండి వీసా అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు రిఫరెన్స్ నెంబర్ ఇందాక చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా, రిఫరెన్స్ నెంబర్, మీ పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు స్టేటస్ ఏంటంటే వచ్చేస్తుంది. అంతే, చాలా ఈజీ. మీరే అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సో అలా అప్లై చేసుకోండి, మీ మనీ సేవ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.